హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను నెక్స్ట్ చేయబోతున్న రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి అండి. చాలా సింపుల్గా చక్కెర పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అందుకోసం ముందుగా ఒక పావు కప్పు వరకు పెసరపప్పు అనేది తీసుకున్నానండి. దాన్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. బండిలో వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయి కలర్ అంతా చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాల్సి ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోకుండా ఉంటుంది. ఇలా శుభ్రంగా వేగిన తర్వాత దీన్ని కుక్కర్లో వేసేసుకోవాలండి. ఈ పావు కప్పు పెసరపప్పుకి ఒక కప్పు వరకు రైస్ అనేది తీసుకుంటున్నానండి. చక్కగా 3 సార్లు వాష్ చేసేసి కుక్కర్లో వేసుకుని 1కి 2 చెప్పున వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పొడి పొడిలాడుతూ ఇలా వస్తుంది. మీకు ఇష్టమైతే మెత్తగా మెదిపేసుకోండి ఈ టైంలో, లేదు అంటే అలా వదిలేసండి. ఇప్పుడు దీనికోసం బెల్లం పాకం పెడదామండి. బెల్లం క్వాంటిటీ వచ్చేసి మనం తీసుకున్న 1 కప్ రైస్కి ఈక్వల్ క్వాంటిటీలో ఒకటి పావు తీసుకోవాలి. 1 కప్పు రైస్, పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 1 పావు బెల్లం కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటామండి. తీసుకుని వాటర్ కొంచెం ఒక పావు కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుని జస్ట్ బెల్లం కరిగే వరకు ఉంచితే సరిపోతుందండి. అలాగే మీకు యాలకుల పొడి ఇక్కడ యాడ్ చేసేసుకున్నా పర్వాలేదు, లేదా లాస్ట్లో యాలకుల పౌడర్ నెయ్యి వేసుకుని మనం లాస్ట్లో వేసుకున్న డైరెక్ట్గా సరిపోతుంది. పాకం ఇలా వస్తే సరిపోతుందండి. పాకం ఏమి కాదు, జస్ట్ బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు రైస్ మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టేసుకుని ఇది స్ట్రెయిన్ చేసుకుని వేసుకుంటే ఏమైనా ఇందులో ఇసుక అలా ఏమైనా ఉంటే గడ్డి అలా ఉంటూ ఉంటాయి కదండి, అప్పుడప్పుడు అవేమీ లేకుండా చక్కగా ఫిల్టర్ అయిపోతుంది. ఇలా ఫిల్టర్ పెట్టుకుని బెల్లం వాటర్ మొత్తం వేసేసుకోవాలి. చక్కగా అంతా కలిపేసుకోవాలండి. బెల్లంలో చక్కగా పప్పు రైసు ఉడికి చక్కగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోతుంది లేదంటే. మీరు అన్నం ఇలా పొడి పొడిలాడుతూ ఉండకూడదు అని అనుకుంటూ నెయ్యిలో పచ్చి కొబ్బరి, అలాగే జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వీటినన్నిటిని వేయించుకోవాల్సి ఉంటుందండి. సుమారుగా ఈ మాత్రం జీడిపప్పు పలుకులను తీసుకున్నాను. వీటిని వేయించుకున్న తర్వాత కిస్మిస్లను కూడా వేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి కూడా తీసుకుంటున్నానండి. ఇవే మనం తీసుకునే చక్కెర పొంగల్లో టేస్ట్ అనేది పెంచుతుంది. పచ్చి కొబ్బరి వేయడం వల్ల డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. పెసరపప్పు కదండి, పెసరపప్పు కాంబినేషన్లో కొబ్బరి చాలా చాలా బాగుంటుంది. అంతే. ఇలా ఎర్రగా కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం బెల్లంలో ఉడకపెట్టుకున్న పెసరపప్పు రైస్ది ఉంది కదా మిక్సర్, అందులో ఇది యాడ్ చేసేసుకోవడమేనండి. చక్కెర పొంగలి రెడీ. సర్వ్ చేసేసుకుంటే మన నెక్స్ట్ నైవేద్యం రెడీ అయిపోయినట్టు.